హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది మార్గశిర లక్షవారం పూజ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. నేను నైటే ముగ్గు పెట్టేశాను అనమాట. సింపుల్గానే పెట్టేశాను. ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉందండి. నిన్న మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. సో వాళ్ళనైతే డ్రాప్ చేసి వాళ్ళకి హ్యాపీ జర్నీ చెప్పేసి నైట్ వచ్చేసరికల్లా లేట్ అయిపోయిందనమాట. వచ్చి స్టవ్ అది క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులో పెట్టేశాననమాట. బయట ముగ్గు కూడా పెట్టేశాను. మార్నింగే లేచి చేసేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. హస్బెండ్ కోసం మెంతులవి సోక్ చేశాను, బాదాం అవి సోక్ చేసేసాననమాట. అనుకున్నాను కానీ మార్నింగ్ 4 కల్లా లేచేసి చేసేసుకుందామని. నాకైతే అస్సలు స్టామినా లేదండి. ఎంత చలిగా ఉంటుందో అసలు లేవలేకపోతున్నాం. లేచాను కానీ ఆ చల్లదనం వల్ల అయితే నేను అంత మార్నింగే చేస్తే హెడేక్ వచ్చేస్తదనేసి కొంచెం లేట్‌గా చేశాననమాట. సో ముగ్గులవి చక్కగా పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర ముగ్గు పెట్టేశాను. బయట కూడా ముగ్గు పెట్టేసి, బయట ముగ్గేమో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పువ్వులతో అలంకరించేస్తున్నాననమాట. అంటే పొద్దున్నే చేసేసుకుందాం అనుకున్నాను కానీ, ఏదైనా సరే పొద్దున్నే చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటది కదండీ! కానీ ఈ చల్లదనం వల్లైతే కొంచెం లేవడం కష్టమైపోతుంది. కానీ ఎంత బాగా ఏం తెలుసా అండి పూజ అయితే మాత్రం. నేను ఫస్ట్ వీక్ మిస్ అయిపోయానని చెప్పాను కదా! కొంచెం లేడీస్ ప్రాబ్లమ్ వల్ల. సో అది కూడా ఈ వీక్ అయితే కంప్లీట్ చేసేసాననమాట. అడిగాననమాట. 2 వీక్స్ కలిపి చేసేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే అప్పాలు, పులిహోర. ఫస్ట్ వీక్ పులగం, పరవన్నం కదండీ! సో నేనేంటంటే ఆ 2 ఈ 2 కలిపి ఈరోజైతే 4 రకాలు వంటకాలు చేసేసాననమాట. మీకు రెసిపీస్ ఆల్రెడీ తెలుసు కదా! సో అందుకని ఏం చూపించట్లేదు. నేనైతే ముందు పరవన్నం, పులగం చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే అప్పాల కోసం చాలా చిన్న కప్ తోటే చేసేసాననమాట. మళ్ళీ ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోతే దేవుడు మట్టుకే అనేసి చేసేసాననమాట. సో అప్పాల కోసం అయితే కలిపేసాను. ముందు బెల్లం అంతా వాటర్‌లో బాయిల్ చేసి అది వడకట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే అప్పాలైతే రెడీ చేసేసానండి. అవి చిన్న చిన్నగా ఒత్తేసుకొని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కానీ చూసారా నేను ఒక ప్రయోగం చేస్తున్నట్టుగా చేశాను. నాకైతే మాత్రం చాలా భయమేస్తుందండి డీప్ ఫ్రై వంటలు చేయాలంటే. అవి తుల్లిపోతున్నాయి. ఈ పూజల టైంలోనే చాలా హరీబరీగా చేస్తాం కదా! సో అందుకని దూరంగా చేస్తున్నానండి. అప్పటికి పులగమును, పరమాన్నం కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్క ఏంటంటే అప్పాలు చేసేస్తున్నాను. దీని తర్వాత పులిహోర చేసేస్తే అయిపోయింది. ఇంకో పక్క రైస్ అయితే కుక్ అవుతుంది. సో నేనేంటంటే మేడొచ్చి వెళ్ళిన తర్వాత, హస్బెండ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశానండి. సో అందుకని 10:30 అయిపోయిందనమాట పూజ చేసేసరికి. అంటే ఈ వంటకాలన్నీ చేసుకొని, దేవుడిని అలంకరించుకొని, పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. అమ్మవారు పూల పానుపు మీద ఉన్నట్టుగా నాకు అనిపించింది ఇవాళ దేవుడిని చూస్తే. అంత అందంగా అలంకరించుకొని పూజనైతే ప్రశాంతంగా చేసుకున్నాననమాట. అప్పాలవి సిమ్‌లో కొంచెం ఫ్రై చేశాను. అంటే కొంతవరకు మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. కానీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. చూసారు కదా ఎంత దూరంగా ఉన్నానో. డ్యాడీ అదే అంటున్నారు, "ఆ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్పెక్టికల్స్ పెట్టేసుకొని చెయ్యమ్మా" అనేసి. మొన్నైతే మాత్రం కన్ను దగ్గర తగిలిందండి. కానీ లక్ బై లక్. ఇంకా బ్యాడ్ ఇన్సిడెంట్‌ని అస్సలు తలుచుకోకూడదు. సో కొంచెం నేను కాన్షియస్‌గా చేస్తున్నానండి. ఇప్పుడేంటంటే భయంగా అంటే ఏంటి గబుక్కుమని తుల్లిపోవచ్చు కదా! మనం చెప్పలేమది. సో నేనైతే కుకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకో పక్కేంటంటే ఒక టిష్యూస్ వేసుకొని ప్లేట్‌లోని అవి తీసేసుకున్నామనుకోండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటది. ముందు వంటకాలన్నీ చేసేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత దేవుడిని ప్రశాంతంగా అలంకరించుకొని అలా నైవేద్యాలు సమర్పించి పూజ చేసేసుకోవచ్చు. చాలా హ్యాపీగా చేసుకున్నానండి. ఎంత సేపు కావాలంటే అంత సేపు చేసుకున్నాననమాట. అంటే మార్నింగ్ అనుకోండి, హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇదంతా ఉంటది కదా! సో గబగబా చెయ్యాలి. ఇప్పుడు అలా కాదు. ప్రశాంతంగా చెప్పేసాను హస్బెండ్‌కి లంచ్‌కొచ్చేసేయండని. సో వచ్చేస్తానన్నారు. అందుకని నేనైతే హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నాను. పులిహోర కోసమైతే రెడీ చేసేసాను పోపు దినుసులు. తర్వాత శనగ పలుకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం బెల్లం ముక్క కూడా ఏస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటదండి. మనం టెంపుల్‌లో తింటాం కదా! ఎగ్జాక్ట్‌గా అదే టేస్ట్ అయితే మనకు అనిపిస్తుంది. చాలా బావుంటది. నేనిప్పుడేంటంటే డైరెక్ట్‌గా తాలింపు వేసి, చింతపండు రసం వేసి, రైస్ వేసి చేసేస్తున్నాననమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టైం ఉన్నదనుకోండి, అప్పుడేంటంటే మనం రైస్ కుక్ చేసుకొని అందులో చింతపండు మంచిగా ప్యూరీలా చేసుకొని అది కలుపుకొని తర్వాత తాలింపు వేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను నేను. ఇవాళ కొంచెం ఫాస్ట్‌గా చేసేద్దాం. కొంచెం క్వాంటిటీయే కదా! సో అందుకనేసి
నేను ఈ విధంగా చేసేస్తున్నాను. నాకెప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను. టేస్ట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గదండి. చాలా వస్తాయన్నమాట. కుకింగ్స్ అన్నీ చూసారా మంచిగా దగ్గరగా అయిపోయింది. పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడేంటంటే దేవుడి దగ్గరికి వచ్చేసాను. వచ్చి దేవుడికి నిన్నటి పువ్వులన్నీ ఉంటాయి కదా! అవన్నీ చక్కగా తీసేసుకొని మంచిగా అలంకరించేసానండి. ఎంత అందంగా అలంకరించుకున్నానో దేవుడినైతే. నిన్నే పువ్వులన్నీ గుచ్చేసాననమాట. దండలు గుచ్చాను లక్ష్మీదేవికిను మహాలక్ష్మి ఆసనంకి అనమాట. ఆ తల్లికైతే చక్కగా చామంతి పూల దండ అది వేశాను. ఎంత నిండుగా అనిపించారో. అన్ని పువ్వులు తీసుకొచ్చానండి కావాల్సినవన్నీను. చూసారా మా దేవుడినైతే ఈ విధంగా అలంకరించారు. దేవుడి దగ్గర కూడా చక్కగా అష్టదళ పద్మము, కల్వ పూలు అన్నీ వేసేసి చక్కగా ఎంత బాగా చేసుకున్నానో పూజ అయితే మాత్రం. అందరూ ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. లక్ష్మీదేవి తల్లి అయితే వచ్చి పూల పానపు మీద కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించింది. మీరందరూ ఎలా చేసుకున్నారండి పూజ? నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఎటువంటి లోటుపాట్లున్నా తప్పకుండా క్షమించండి. థర్డ్ వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ మిస్ అయిపోయాను. ఎలారా బాబు అనుకున్నాను. కానీ ఆ ఫస్ట్ వీక్ కూడా ఈ వీక్ చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈలోపు మమ్మీ డాడీ వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు రీచ్ అయిపోయారంట. చక్కగా వాళ్ళకి ఆ తండ్రి దర్శనం అన్నీ మంచిగా అయిపోవాలి. హ్యాపీగా సేఫ్ జర్నీ క్షేమంగా లాభంగా వచ్చేయాలని ఇవాళ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. చక్కగా వెళ్ళి ప్రశాంతంగా ఈ చలి అది ఇబ్బంది పెట్టకుండా ఆ దైవ దర్శనం అనేది మనస్ఫూర్తిగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. మాట్లాడాను మమ్మీ వాళ్ళతోటి. వాళ్ళు రీచ్ అయిపోయారండి. ఈవినింగ్ దర్శనం అనమాట. సో పూజ అయితే ఈ విధంగా అయ్యింది. మా పొట్టిదైతే ఐ మిస్ యూ మమ్మీ అని అన్నదనమాట. అంటే మేము వెళ్ళలేదండి. కొన్ని చెప్తాను అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ. వాటి వల్ల అయితే వెళ్ళలేకపోయాము. సో మాకు ఆ తండ్రి ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడు. నేనైతే వెంకటేశ్వర స్వామిని చూడాలని ఎంతో ఈగర్గా ఉన్నానండి. మేమైతే ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి ఎందుకో అవ్వలేదనమాట. ఎప్పుడు పరిస్థితులు అనుకూలించావు కదా! తండ్రి దర్శన భాగ్యం మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా తండ్రిని కోరుకుంటున్నాను. చక్కగా పూజ అయితే ఎంత బాగా అయిందో తెలుసా అండి నిజంగాను. అష్టోత్తరాలు అవి చదువుకున్నాను. కొన్ని లక్ష్మీదేవి నామాలు అవన్నీ చదివేసుకొని పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేశాను. ముగ్గులు కూడా మంచిగా పెట్టేశాననమాట. తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర, ఇంటి ముందు అంతా మంచిగా పెట్టేసి పువ్వులతో అలంకరించుకొని మనస్ఫూర్తిగా నాకు నచ్చినంతసేపు కూర్చొని హ్యాపీగా పూజ చేసుకొని ఒక్క 10 నిమిషాల వరకు అక్కడి నుంచి లేవనండి. ఎందుకంటే అలాగా చేసిన పూజ అంతా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడ కూర్చుంటే ఒక పాజిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే దైవ చింతన అన్నది చెప్పలేనిదండి. అది మనం అనుభూతిలోకి వస్తేనే తెలుస్తుంది. పూజ చేస్తాం కానీ ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా చాలా ఆనందాన్ని అయితే పొందుతాం కదండి. అంటే ఏంటంటే ఆ డైవోషనల్ ఫీలింగ్ అనేది ఇంట్లో ఉంటుంది కదా. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం కూడా ఇచ్చానండి. ఇల్లంతా ధూపం వేశాననమాట. అంటే నాకు ఎవరైనా వీడియో క్యాప్చర్ చేస్తే కొంచెం ఇంకా మంచిగా చేసుకుంటాను. కానీ ఎవరు ఉండరు కదా ఈ టైంలో అని. సో అందువల్ల చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ధూపం అది ఇచ్చేసి తల్లికి మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న బాధలు, నా మనసులో ఉన్న సంతోషం అంతా తల్లి ముందు చూపించి, నా మనసులో ఉన్న భక్తి కూడా తల్లి ముందు నివేదిస్తూ పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజైతే పులగం, పరవన్నం, అప్పాలు, పులిహోర చేశానన్నమాట. అంటే ఎవ్రీ వీక్ ఏవో ఒక 2 రకాల వంటకాలు అయితే చేస్తాం అనమాట. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ అన్ని వారాలు అయిపోవాలి. లాస్ట్ వీక్ ఏంటంటే పుష్యమాస వారం అని చేస్తామండి. అంటే పుట్టింటి వాళ్ళు కలిగిన వాళ్ళు అవ్వాలనేసి వాళ్ళ కోసం చేస్తాం అనమాట. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కానీ పూజ చేశాను చాలా ప్రశాంతంగా మంచిగా అయిపోయిందనమాట. ఆ తల్లి నాకు ఓపిక శక్తినిచ్చి చక్కగా తన పూజ చేసుకునే శక్తిని నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ చలి వల్ల అయితే ఎర్లీ మార్నింగే చేద్దాం అనుకున్నాను. కానీ అవ్వలేదండి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసేసుకున్నాను. చెప్తున్నాను కదండి, బుక్ చదువుతున్నంతసేపు అలా దేవుణ్ణి స్మరిస్తూ అలా చదువుకుంటూ కూర్చుంటానన్నమాట. మ్యాక్సిమం టైం అక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవుడు ఫేస్ అనేది అలా మైండ్లో పెట్టుకొని చదువుకుంటానన్నమాట. అంత హ్యాపీనెస్ని ఇస్తుందండి నిజంగా పూజ చేస్తే. ఇదివరకు అంతగా చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే పూజలు స్టార్ట్ చేశానో ఆ ప్రశాంతత అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా పిలవగానే పలుకుతారు అన్న నమ్మకం అయితే నాకు ఉందండి నిజంగా దేవుడి యందున.
చక్కగా పూజ అంతా కంప్లీట్ చేశాను, చదివేసుకున్నాను, హారతి ఇచ్చేసాను లాస్ట్లోని. చక్కగా ఇల్లంతా ధూపం వేసేసాను అనమాట. చూసారా, దేవుడు నిజంగా పూల పాన్పు మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుందండి. చక్కగా నైవేద్యాలని సమర్పించి పూజ అయితే ఈ 3rd వీక్ అనేది ఈ విధంగా చేసుకున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసేసేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. నేను పూజ చేశాను, ఈ విధంగా చేసుకున్నాను అనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మా దేవుడు, నేను చేసే పూజా విధానం అన్నది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆ తల్లి దీవెనలు అందరి మీద ఎప్పుడూ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా కుదిరిందండి నిజంగా పూజ అయితే. అంటే ఎప్పుడూ బాగా కుదురుతుంది, కానీ ఇవాళ ఎందుకో బాగా అనిపించింది అనమాట. మేడొచ్చి ఇల్లంతా మాప్ చేసిన తర్వాత ఇంటి ముందు కూడా, అంటే ఎంట్రన్స్లో కూడా ముగ్గు పెడతానండి. ముగ్గు అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో బ్లాగ్తో మీ ముందు ఉంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. వరలక్ష్మీ రావే మా